నమస్తే సార్. ఏంటి కూటమి ప్రభుత్వంలో అరాచకాలు అన్యాయాలట, మరొక వైపు మీ ఈవిడికి ఏమని శ్యామలక్క అయితే మీకేమని రోజక్క, మీ ఇద్దరికి చాలా ఇష్టం రోజా గారు అన్న మీకు. ఆవిడ ఏంటి పెద్ద ప్రెస్టేషన్లో ఉన్నదంటూ వస్తున్న ట్రోల్స్, ఏం జరుగుతుంది నగరంలోని? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. అధికారం పోయా, అధికార ప్రతినిధిగా మిగిలిపోయా, ఇంకా ఇంకా ఫ్రస్ట్రేషన్ పిక్స్ లో ఉండిపోయా. ఏం చేద్దాం? మామూలుగానే చిత్తూరు జిల్లాలో ఆమెకేం అంత విశిష్టమైన స్థానం కానీ ఆమెకు అంత ప్రత్యేకమైన గుర్తింపు కానీ ఏం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక టాకెటివ్ గా బాగా అట్రాక్ట్ చేసేలాగా మనుషుల్ని మాట్లాడగల టాలెంట్ అయితే రోజా గారికి ఉంది. ఎందుకంటే ఆమె సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ వాక్ చాతుర్యం మొదటి నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి బాగా మాట్లాడతారు కాబట్టి ఏం ప్రజలకు రీచ్ అయితే ఆ క్యాడర్ ని ఉత్తేజపరచడానికి ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో మినిస్టర్ ని చేశారు నాకు తెలిసి. ఆవిడైతే మినిస్టర్ అయ్యే స్థాయిలో ఏ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేసి ఆమె టూరిజం శాఖని కానీ డెవలప్ చేసే విధంగా దాని గురించి ఏమైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ లేదా మా ప్రాంతం ఎస్పెషల్లీ చిత్తూరు ప్రాంతంలో టూరిజం కోసం ఆమె కేటాయించిన నిధులు కానీ శంకుస్థాపనలు కానీ చేయడానికి వచ్చిన ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఆవిడకి ఎప్పటి నుంచి రైవల్టీ ఉంది మనకు తెలిసిన విషయమే. పెద్దిరెడ్డి గారికి ఆమెకి సెట్ అవ్వదని అంటున్నారు ఇక్కడైతే. బట్ నాకు తెలిసి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఒక పక్క అధికారం పోయింది, ఒక పక్క గౌరవం తగ్గింది. తన మీద తన పార్టీ వాళ్లే వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలోనే పనిచేశారు. ఇంక ఇప్పుడు అధికారం పోయిన ఈ మాట వింటారా? టు బి ఫ్రాంక్ వాళ్ళ పార్టీ వాళ్ళే ఒప్పుకోవాలి. ఆమె సాక్షాత్తు ఎలక్షన్ జరుగుతున్న రోజు వచ్చి నాకు ఎక్కడా జనసేనతో ఇబ్బంది లేదు, నాకు ఎక్కడా టీడీపీతో ఇబ్బంది లేదు, ఓన్లీ నా ఇబ్బంది అంతా వైఎస్ఎస్పీ పార్టీతోనే. ఇప్పుడు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఆమెకి ఇబ్బంది పెట్టట్లేదు, వైసీపీ పెడుతుందంటే ఆమె ఎవరి వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుంది? ఎస్పెషల్లీ వైసీపీ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుంది, అది క్లియర్ కట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె ప్రియారిటీ కూడా తగ్గిపోతుంది. వన్స్ మీరు ప్రజల్లో మమేకమై ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఆమెకు అగ్రస్థానం ఇచ్చి కూర్చోబెడతారు. ఎంతసేపు నోరేసుకొని పడిపోతూ జనసేన వాళ్ళని టీడీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎన్ని రోజులు చల్లమని అవుతుంది పార్టీ. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మహిళల పక్షానైనా ఏ రోజన్నా గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని ఎలివేషన్లు కాకుండా ఏ రోజన్నా ఒక్క స్టేట్మెంట్ మహిళల పక్షపాతిగా ఆమె మాట్లాడి ఉంటే ఈ రోజు రాష్ట్ర మహిళలన్నా టీడీపీ జనసేన మహిళలన్నా ఆమెను ఒక గౌరవంగా చూసుంటారు. అండ్ వాళ్ళ పార్టీలో కూడా ఆమెకు గౌరవం లేదు సార్. అది టు బి ఫ్రాంక్ ఆమె యాక్సెప్ట్ చేయాలి. రోజా గారు నాకు తెలిసి అయితే ఆమెకి కరెక్ట్ చెన్నై ఏమో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే ఆ ప్లేస్ భర్తీ అన్న అవుతుంది, ఇంకొకరికన్నా మంచి క్యాండిడేట్ కి వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే మా శ్యామల అధికార ప్రతినిధి తక్కువ అతివాగుడికి ఎక్కువ అని ఒక టైటిల్ పెట్టాలి ఆవిడకి. ఎందుకంటే ఎక్కువ ఉండేది హైదరాబాద్ లో, మన ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేదు. జస్ట్ ప్రైడ్ ఆర్టిస్ట్ లాగా వస్తుంది, 4 మాటలు మాట్లాడుతుంది, వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి దింపాలి అన్నట్టు దింపినట్టు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. రేపమన్నాడు మళ్ళీ రోజా గారు సేమ్ స్క్రిప్ట్ లిటిల్ బిట్ చేంజ్ చేస్తూ ఆవిడ వస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే అరాచకాలు అన్యాయాలు కూటమి ప్రభుత్వం రాగానే వచ్చింది. మళ్ళీ మీ ప్రభుత్వంలో ఏం జరిగిందమ్మా? ఎవరో భార్యాభర్త కాబోయే భార్యను తీసుకొని పోయి ఒక కృష్ణానది కాడ కూర్చొని ఉంటే వాళ్ళ భర్త ముందరే అమ్మాయిని రేప్ చేస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందమ్మా? కూతవేటి దూరంలో తాడేపల్లి ప్యాలెస్ కి ఉన్నారు కదా ఆయన, సీఎం గారు ఏం స్పందించారు? అండ్ ఎంత మంది అమ్మాయిలకు అఘాయిత్యాలు జరుగుతూ ఇళ్లలోకి వచ్చి అఘాయిత్యాలు జరుగుతూ హత్యలు చేస్తుంటే ఏ రోజైనా స్పందించిందా? పోనీ నేనే వాళ్ళ భర్తను చంపి డోర్ డెలివరీ చేశానని చెప్పిన అనంతబాబు గురించి ఏ రోజున ఒక్క మాట స్టేట్మెంట్ ఇచ్చారా అమ్మా? టోటల్ నూడ్ వీడియోస్ చేసిన వ్యక్తి పైన ఏ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు ఒక్కరన్నా? ఈ రోజు ఎందుకమ్మా ఏం జరిగిపోతుందని ఇంత మీరు ఇది చేస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ కోణంలో చూడడం తప్ప పోనీ సాక్షాత్తు మీ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల పైన పిచ్చగా చెప్పాలంటే పిచ్చగా ట్రోలింగ్ జరిగినాయి. మా అందరి మీద చేయడం ఒక ఎత్తు అయితే సొంత చెల్లి మీద ట్రోలింగ్స్ మీ అఫీషియల్ పేజెస్ చేసాయి. ఏ రోజైనా స్పందించావా? సిగ్గులేని దానివి ఏ రోజైనా మాట్లాడావా నువ్వు? నీ చెల్లి పైన ట్రోలింగ్ జరుగుతుంది జగన్ అన్న, ఇది తప్పు. నీ తల్లి పైన ట్రోలింగ్ జరుగుతుంది, నీ చెల్లి పుట్టుక పైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని మనం నడుపుతున్నామని ఏ రోజైనా మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడారు సార్. వాళ్ళ ప్రభుత్వంలో కళ్ళు గంతలు కట్టుకొని ఉంటారు. ఈ రోజు సాక్షాత్తు ఈ రోజు తన తల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు ఆయన గురించి గొప్పగా మాట్లాడారు. ఆ వీడియో నేను ఒకసారి మీకు చూపిస్తాను సార్ వర్మ గారు, విత్ యువర్ పర్మిషన్ సార్.